చూద్దాం సార్ మరి ఎటువంటి క్లారిటీ వస్తుంది అనేది. ఇంకా మల్లారెడ్డి విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతోంది సార్. రీసెంట్గా వేం నరేందర్ రెడ్డితో భేటీ అయ్యారు, పార్టీలోకి చేరబోతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళబోతూ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని మల్లారెడ్డి అప్పటికైతే ఖండించారు. మరి రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం సార్ స్క్రీన్ మీద డీకే శివకుమార్తో నిన్న కొడుకు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి భేటీ అయ్యారు. సో ఈ మల్లారెడ్డి ఇష్యూలో ఈ కన్ఫ్యూజన్కి సంకేతాలు ఏంటి, అసలు ఈ ట్విస్ట్లు ఏంటి సార్? బహుశా మల్లారెడ్డి మీద అనేక రకాల ప్రెషర్స్ ఉండొచ్చు. ఎందుకంటే పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఉన్నప్పుడల్లా ఈ ఛాలెంజ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయంగానే ఒక నిర్ణయం తీసుకోలేరు. ఎందుకంటే వారికి వ్యాపారాలు ఉంటాయి, ఆ వ్యాపార సంస్థలకు ప్రభుత్వాలతో సంబంధాలు ఉంటాయి, పనులు ఉంటాయి. సో అందుకే నేను నవ్వుతూ అంటుంటాను, 100 కోట్లుంటే ముఖ్యమంత్రికి భయపడాలి, 1000 కోట్లుంటే ప్రధానమంత్రికి భయపడాలి, 10,000 కోట్లుంటే బైడెన్కి భయపడాలి. సో మనకు ఏది లేదు కనుక మనం ఎవరికి భయపడేది లేదు, మనకున్న అడ్వాంటేజ్ అది. సో ఎందుకంటే అనివార్యంగా వారికి ఏదో ఒక లింక్ ఉంటుంది. ఆ ప్లేస్లో మల్లారెడ్డి ప్లేస్లో నాగేశ్వర్ ఉన్నా అంతే ఉంటుంది. సో ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్, లేకపోతే ఛాలెంజెస్ ఎదుర్కోవాలి ఉంటుంది. నాకు సినిమా రంగంలో ఉన్న ఒక ప్రముఖుడు చెప్పాడు, సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్, ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు, మాకు మనస్సులో ఉన్నా మేము బయటికి చెప్పలేము సార్, మా ప్రకాష్ రాజ్కి ఏమైందో చూస్తున్నారు కదా సార్, మోడీతో పెట్టుకుంటే ఒక 40 కోట్లు ఇప్పటివరకు నష్టపోయాడు అన్నాడు. ఆయన వివరాలు నాకు చెప్పలేదు, కానీ నేను ప్రకాష్ రాజ్ని అడగలేదు, కానీ అన్న స్టేట్మెంట్ ఇది. అంటే ఆడ 40 కోట్ల ఇష్యూ కాదు, ఎవరికైనా వ్యాపారాలలో ఉన్నవారు అధికారంలో ఉన్న పార్టీలతో, ఆ మాటకొస్తే రాజకీయ పార్టీలతో ఘర్షణ పడడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అవుతుంది. రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి, వ్యాపారాలు ఉన్న వాళ్ళకి కానీ, కాంట్రాక్ట్లు ఉన్న వాళ్ళకి కానీ, ఎందుకంటే రకరకాల ఒత్తిళ్ళు వాళ్ళపైన పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు పొలిటికల్ స్టేక్స్ కాపాడుకోవాలి, బిజినెస్ స్టేక్స్ కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ పొలిటికల్ స్టేక్ వచ్చింది, స్థాయి వచ్చిందంటే బిజినెస్. మల్లారెడ్డికి రాజకీయ నాయకుడిగా ఆయన ఏమి ఇచ్చినప్పటి నుంచి జెండా పట్టుకొని రోడ్ల మీద తిరిగి పోరాటాలు చేసినాడు కాదు కదా. ఆయనకున్న వ్యాపార సామ్రాజ్యము, ఆయనకున్న ఆర్థిక వనరుల ఆధారంగా ఆయన రాజకీయాల్లో అకస్మాత్తుగా వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయిపోయాడు 2014లో. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి ఆయన ఎంపీ మంత్రి కూడా అయ్యాడు. బహిరంగంగా వార్తలు కూడా వచ్చాయి, ఇన్నిచ్చి ఇంత విరాళం ఇచ్చాడు, విరాళము కోట్ అండ్ కోర్టు, అది కోర్ట్స్లో పెట్టాలి విరాళం అని. సో ఇచ్చి ఎంపీ సీట్ తెచ్చుకున్నాడని, లేదు మినిస్టర్ తెచ్చుకున్నాడని, అది కులం మల్లారెడ్డి కూడా చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. అందువల్ల మల్లారెడ్డి ఉన్నటువంటి నేపథ్యం, ఆయనకు ఉన్నటువంటి ఇండస్ట్రీని, అది ఇండస్ట్రీలో కూడా 2 రకాలు ఉంటాయి. నీకు పెద్ద ఐటీ కంపెనీ ఉంది, అమెరికా సాఫ్ట్వేర్ ఎగుమతులు చేస్తూ సంపాదిస్తున్నారు అనుకోండి, వాళ్ళకి ప్రభుత్వాలతో సంబంధం ఏమి ఉండదు, ఎందుకంటే ప్రభుత్వాలతో డీల్ చేసేదే ఉండదు కదా. ఇక్కడికి వచ్చేవరకు ఏంటంటే విద్యా సంస్థలు ఇలాంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిరంతరం మున్సిపల్ అధికారుల నుంచి మొదలుకొని ప్రభుత్వ అధికారులతో నిరంతర ఇంటరాక్షన్ ఉంటుంది. అందువల్ల బహుశా మల్లారెడ్డి పైన అనేక రకాల ఒత్తిళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కూడా మనం చూస్తే ఆయన అల్లుని బిల్డింగ్లో కూలగొట్టడము అనేది, ఆ తర్వాత వేం నరేందర్ రెడ్డితో సమావేశము, ఆ తర్వాత మళ్ళీ డీకే శివకుమార్ సమావేశము. సో ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తే ఆయన పైన అన్ని రకాల ప్రెషర్లు ఉన్నాయి. అది కాక ఆయన కూడా పొలిటికల్గా తన మూవ్స్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. సో ఆయన మల్లారెడ్డికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆయన చాలా అనేక రకాల సామర్థ్యాలున్న నాయకుడు, మాసెస్ నుంచి వచ్చిన లీడరు, అంటే మాసెస్తో కనెక్ట్ ఉన్నాడు, వచ్చిన లీడర్ కాదు సారీ. అలాగే చాలా లో లెవెల్ ఆఫ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఈ స్థాయికి వచ్చాడు. అందుకే నేను గొర్రెలు తోలినా అంటుంటాడు. సో ఈ హ్యాజ్ హిజ్ ఓన్ ప్లేస్. ఇప్పుడు తెలంగాణలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మల్లారెడ్డి అంటే అదొక ప్రత్యేకత, మల్లారెడ్డి అంటే ఒక సెన్సేషన్. మల్లారెడ్డి అంటుంటాడు చూడు, మల్లారెడ్డి అంటే సెన్సేషన్ ఆయన అంటుంటాడు. సో అందువల్ల ఒక విలక్షణమైనటువంటి శైలి కలిగిన రాజకీయ నాయకుడు మల్లారెడ్డి. అందువల్ల కూడా ఆయన చుట్టూ దృష్టి అంత పడటానికి కారణం ఒక్కడే లేడు కదా, దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. సో ఇక మల్లారెడ్డి అనేక రకాల వార్తలు వచ్చాయి. అసలు బీజేపీ నేతలతో కూడా ఆయన సంప్రదింపులు జరిపాడని, ఎందుకంటే మల్కాజ్గిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన కొడుకు రావాలి అని. సో నాకున్న సమాచారం ప్రకారము ఇక్కడ రాష్ట్ర బీజేపీ నేతలతో కాకుండా ఢిల్లీలో వెళ్ళి ఢిల్లీ జాతీయ కార్యాలయంలో
ఉండే ఒక కీలక నాయకునితో కూడా చర్చలు జరిపారు. సో అది సక్సెస్ కాలేదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మురళీధర్రావు పోటీలో ఉన్నాడు, ఈటల రాజేందర్ పోటీలో ఉన్నాడు, మల్లారెడ్డి కొడుకు పోటీలో ఉన్నా లాభం లేదు అక్కడ. ఎందుకంటే మురళీధర్రావు స్థాయి పెద్దది, అందులో ఈటల రాజేందర్ కీలకమైన అంశంగా ఉన్నది. ఎందుకంటే ఈటల రాజేందర్ను బీజేపీ వదులుకోదలుచుకోలేదు. సో అందువల్ల ఈటల రాజేందర్కు టికెట్ ఇవ్వక తప్పలేదు వారికి. అందువల్ల స్థానికంగా బలమున్న మల్లారెడ్డి కొడుకు రాలేదు. వాస్తవానికి చెప్పాలంటే మల్లారెడ్డి కుటుంబంలో ఎవరికైనా సీట్ ఇస్తే ఆయన బలంగా కూడా నిలబడగలడు. ఎందుకంటే ఆయనకు ఆర్థిక వనరులు ఉన్నాయి, ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకు విస్తారమైన సామ్రాజ్యం ఉంది. సో ఈజ్ క్యాపబుల్, అందులో అనుమానం లేదు. 2014లో విభజన నేపథ్యంలోనే మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలిచాడు. సో అందువల్ల ఆయనకున్న స్ట్రెంగ్త్ అది. కానీ వివిధ ఈక్వేషన్స్ వల్ల ఆయనకు రాలే. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో బీఆర్ఎస్లో కూడా మొదట్లో పోటీ చేయాలని ఆసక్తి చూపాడని, కానీ ఆ తర్వాత ఆయన సర్వేలు చేయించుకొని ఉంటాడు. క్షేత్రస్థాయి పరిస్థితి అంచనా వచ్చి ఉండాలి. వాస్తవంగా మల్కాజ్గిరిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ఏ గెలిచింది, కానీ మరి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా రావడానికి ఆసక్తి చూపలేదు అని మధ్యలో వార్తలు వచ్చాయి. మొదట్లో ఆసక్తి చూపాడు అని, కాంగ్రెస్ పార్టీలో ఆసక్తి చేరతాడు అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళి పోటీ చేస్తే గెలవడానికి అది రేవంత్ రెడ్డి సిట్టింగ్ సీటు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంది. బీజేపీ నుంచి కూడా ఈటల రాజేందర్ పోటీలో ఉన్నాడు కనుక ఆ కాన్స్టిట్యున్సీ అనేది రిప్రజెంట్ చేసిన నాయకుడు కాదు, ఓవరాల్గా స్టేట్లో లీడరు. సో ఇవన్నీ ఫ్యాక్టర్ లోకల్గా తనకు బలం ఉంది కనుక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే గెలవడానికి స్కోప్ ఉంటుందని ఆయన లెక్కలు ఉండొచ్చు. సో అందువల్ల ఇవన్నీ కూడా ఓవర్లాపింగ్గా ఉంటాయి. బిజినెస్ ఇంట్రెస్ట్లు, పొలిటికల్ ఇంట్రెస్ట్లు, పర్సనల్ ఇంట్రెస్ట్లు ఇవన్నీ కూడా ఉండడం వల్ల అటు ఇటు ఊగిసలాట. ఒకటి వ్యక్తిగా తాను ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాట ఉండొచ్చు, పార్టీలో నుంచి వచ్చే రెస్పాన్స్లో మార్పులను బట్టి కూడా ఊగిసలాట ఉండొచ్చు. అందువల్ల ఎపిసోడ్ మల్లారెడ్డి అనేది అంత రక్తి కట్టడానికి కారణాలు ఇవి.